ఆయన చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. చంద్రబాబుకు ఆయనకు మధ్య ఏముందో తెలియదు కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆ రియల్ వ్యాపారికి భూములను దోచిపెట్టారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేల కోట్లు సంపాదించారు. ప్రతిఫలంగా ఆయన చంద్రబాబుకు తన ఇంటినే గిఫ్ట్గా ఇచ్చారు. చంద్రబాబుకే కాదు పవన్ కళ్యాణ్కు కూడా ఆయన భూమి ఇచ్చాడు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మధ్య ఎప్పుడు మీడియేటర్గా పనిచేసే ఆ రియల్టర్ ఇవాళ ఏకంగా ఎంపీ అయిపోయాడు. లింగమనేని రమేష్ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. గత 12 ఏళ్లుగా చంద్రబాబు ఉంటున్నది కృష్ణానది పక్కనే లింగమనేని అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్లోని. అయితే చంద్రబాబుకు లింగమనేని అత్యంత సన్నిహితుడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా వీరి మధ్యన ఉన్న సంబంధం ఏంటో జనానికి అర్థం కావటం లేదు. 2 దశాబ్దాల క్రితమే క్విట్ ప్రోకో ద్వారా చంద్రబాబు లింగమనేని కుటుంబానికి భారీ ఎత్తున భూములు కేటాయించడంతో ఆర్థికంగా బలవంతుడిగా మారాడు. గుంటూరు జిల్లాలో మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల్లో 1937లో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ రైతుల నుంచి భూముల్ని లీజుకు తీసుకుంది. అదే సమయంలో రైతులతో ఏసీసీ కంపెనీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. లీజ్ అయిపోయాక ఆ భూములను రైతులకు అప్పగించాలనేది అందులో షరతు. ఈ ఒప్పంద పత్రాన్ని 1944లో మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది. అయితే 1984లో ఏసీసీ కంపెనీ లీజ్ పూర్తయింది. ఏసీసీ కంపెనీ కొంతమంది రైతుల దగ్గర భూములు కొనుక్కొని మరికొంతమంది రైతులను బెదిరించి భూములు లాక్కుంది. ఏసీసీ కంపెనీ 1994లో 83 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేయడానికి లేఅవుట్ వేసింది. లేఅవుట్ కు సంబంధించిన రోడ్లు, కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలాన్ని నంబూరు పంచాయతీకి రిజిస్టర్ కూడా చేసింది. 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ భూముల పక్కనే జాతీయ రహదారి ఉండటం, ఎదురుగా నాగార్జున యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో అప్పటికే ఆ భూమి ధర ఊహించనంతగా పెరిగింది. అప్పుడే లింగమనేని రమేష్ తండ్రి భాస్కర్ రావు కన్ను ఈ భూములపై పడింది. ఆ భూములు లింగమనేని కొనుగోలు చేద్దామన్నా వర్కౌట్ కాలేదు. దీంతో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ భూముల్ని ఎలాగైనా లింగమనేనికి కట్టపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఆలోచన వచ్చిందో లేదో బాబు వెంటనే బీజేటీఎం వుడాని రంగంలోకి దింపారు. ప్రజా ప్రయోజనాల పేరుతో వుడా 2002లో ఏసీసీ వెంచర్ వేసిన భూముల్లో భూసేకరణ చేసింది. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టకుండానే బలవంతంగా భూసేకరణ ఎందుకు చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. మొత్తం 115 ఎకరాల్లో భూసేకరణ చేసి ఏసీసీ కంపెనీకి 6 కోట్ల రూపాయలను చెల్లించింది చంద్రబాబు ప్రభుత్వం. భూసేకరణ చేసేటప్పుడు కనీసం పంచాయతీలకు కూడా సమాచారం ఇవ్వలేదు. అప్పటికే ఏసీసీ పంచాయతీలకు రిజిస్టర్ చేసిన రోడ్లు, కమ్యూనిటీ హాల్ తో పాటు సామాజిక అవసరాల కోసం రిజిస్టర్ చేసిన భూములను కూడా ఉడా బలవంతంగా లాక్కుంది. జెట్ స్పీడ్ తో భూసేకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ భూముల్ని ఏడాదిలోపే వేలం ద్వారా లింగమనేనికి కట్టబెట్టింది. భూసేకరణ ద్వారా సేకరించిన 115 ఎకరాలను 8.9 కోట్లకు ఒక పథకం ప్రకారం చంద్రబాబు సహకారంతో లింగమనేని ఈ భూములను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఎకరం భూమి విలువ 40 లక్షలకు పైగా పలుకుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కారు చౌకగా అత్యంత ఖరీదైన భూముల్ని లింగమనేనికి కట్టపెట్టింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రభుత్వం భూమిని సేకరించడం ఏంటి, వాటిని వేలం ద్వారా లింగమనేనికి కట్టపెట్టడం ఏంటని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేవలం లింగమనేని ప్రయోజనం కోసం చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదురైనా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. లింగమనేనికి మేలు చేసేందుకు బాబు మరో అడుగు ముందుకేశారు. లింగమనేని వేలం ద్వారా కొట్టేసిన భూమి పక్కనే తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 143/2Bలో 2 ఎకరాల 15 సెంట్ల పొలాలకు వెళ్లే రోడ్డుంది. దీనిపైన లింగమనేని కన్నుపట్టంతో ముఖ్యమంత్రి నుంచి అధికారులపై తీవ్ర ఒత్తిడి పెట్టి అది పనికిరాని భూమిగా పంచాయతీ తీర్మానం చేయించారు. ఆ రోడ్డును బీజేటీఎం వుడా లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కు 15,05,000 అమ్ముకుంది. ఈ రోడ్డును స్వయంగా అప్పటి వుడా వీసీ విష్ణు లింగమనేని ఎస్టేట్ కు రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన రోడ్డును వుడా అధికారులు లింగమనేనికి అమ్మేశారంటే చంద్రబాబు లింగమనేనికి ఎలా దోచి పెట్టారో అర్థమవుతుంది. రైతులకు ఉపయోగపడే రోడ్డును ప్రభుత్వం లింగమనేనికి అమ్ముకోవటంపై గ్రామస్తులు ఆగ్రహించారు. చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ చేసి లింగమనేనికి కట్టపెట్టిన భూముల్లోనే మలేషియాకు చెందిన ఐజేఎం కంపెనీతో రెయిన్ ట్రీ పార్క్ ఏర్పాటు చేసి లింగమనేని రమేష్ వేల కోట్లకు అధిపతి అయ్యాడు. 2014లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే కృష్ణానది కరకట్ట పక్కనే లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని చంద్రబాబుకి ఇచ్చారు. చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లింగమనేని ఇంట్లో నివాసం ఉంటున్నారు. భూ సమీకరణకు ముందే లింగమనేని కంతేరులో హెరిటేజ్ పేరుతో చంద్రబాబు కంపెనీకి తన భూములు కొన్ని కట్టపెట్టారు. 2015లో రాజధాని పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టింది.
ఈ భూ సమీకరణ కరెక్ట్ గా లింగమనేని కాంపౌండ్ వద్దకొచ్చి ఆగిపోయింది. కాజా, కంతేరు, చినకాకాని ప్రాంతాల్లో లింగమనేనికి 350 ఎకరాలకు పైగా భూములున్నాయి. భూ సమీకరణ అక్కడకు వచ్చి ఆగిపోవటం, దీంతో పాటు లింగమనేని భూముల గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా ప్లాన్ చేయడంతో లింగమనేని భూములతో పాటు హెరిటేజ్ భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. లింగమనేని చంద్రబాబుకే కాదు, పవన్ కళ్యాణ్ కు కూడా భూములిచ్చారు. కాజాలో 2 ఎకరాలకు పైగా భూమిని పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాలు పెనవేసుకునున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే లింగమనేని రమేష్ కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 కళ్ళ లాంటి వాళ్ళు. 2 దశాబ్దాల నుంచి చంద్రబాబు లింగమనేనికి ప్రయోజనం చేకూర్చడానికి భూములు కట్టబెడితే, దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ కు లింగమనేని ఆర్థికంగా అండగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లింగమనేని ఆత్మబంధువు కావటంతో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో లింగమనేనిని జనసేన నుంచి రాజ్యసభకు పంపేలా ప్లాన్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే లింగమనేని కోటరీ మాత్రం ఏ పార్టీ నుంచి పంపినా వాళ్ళిద్దరూ దగ్గరే కదా అని చెప్పుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.